మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు తన వాగ్దానముల చేత మనలందరినీ నడిపించుటకు మన మధ్యకు ఆయన వాక్యం వచ్చాను. అది యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ లేఖనాన్ని మనం చదువుకుందాం. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నా, నీవు నా సొత్తు. దేవుడు స్పష్టంగా మనతోనే మాట్లాడుతున్నాడు. నీవు ఏనాడు కూడా భయపడవలసిన అవసరం లేదు. పేరు పెట్టి నిన్ను నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అవును, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎవరినైతే తన అనాది సంకల్పము చొప్పున ఎన్నిక చేసుకొని ఉన్నారో వీరందరూ కూడా క్రీస్తు యొక్క చేతిలో సొమ్మై ఉన్నారు. అందుకే ఏనాడు కూడా నీవు ప్రభువును నమ్ముకుని జీవించు అని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు ప్రభువును నమ్ముకునడం వల్ల ఆయన చేతిలో నువ్వు సొత్తై ఉన్నావు. ఆయన నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేస్తే ఖచ్చితంగా ఆయన సొమ్ము మనం కాలేం, ఆయన సొత్తు మనం కాలేం. కనుక ఈ దినము నుండి దేవుడు మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, నీవు ఏనాడు కూడా భయపడవలసిన అవసరం లేదు. నీ విశ్వాసమే ప్రియ దేవుని సొత్తుగా జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా నీకు భయమే అక్కర్లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ రీతిగా దేవుని సొత్తుగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకొని ప్రార్థనలో మనం అందరం కూడా కలిసి ఏకీభిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్య, మీ పాదములకు వందనములు, కృతజ్ఞతలు. ఇదిగో నీవిచ్చిన ఈ వాగ్దానము మా అందరి జీవితములలో స్థిరముగాను బలముగాను ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.